హలో అండి. ఈరోజు యూట్యూబ్ మిత్రులకు మంచి విషయం గురించి చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. ఆ విషయం ఏంటంటే, ఈరోజు ప్రపంచం మొత్తం కూడా ఆ విషయం గురించే చర్చించడం జరుగుతుంది. ఇంకా ప్రపంచాన్ని కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది గడగడలాడిస్తుందనమాట. ఏంటి ఈ వైరస్? ఎక్కడి నుంచి వచ్చింది? అనని చర్చించడం జరుగుతుంది. ఆ విషయం గురించి అది ఏం వైరస్ అంటే, చైనా నుంచి వచ్చింది ఆ వైరస్. ఆ వైరస్ పేరు హెచ్ఎంపీవీ వైరస్. అంటే హెచ్ఎంపీవీ వైరస్ అంటే మనకు తెలియదు. అంటే ఈరోజు ఆ విషయం గురించి చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. హెచ్ఎంపీవీ వైరస్ అంటే హ్యూమన్ మెటాప్యూమో వైరస్. హ్యూమన్ మెటాప్యూమో వైరస్ అనమాట హెచ్ఎంపీవీ వైరస్ అంటే. ఇది చైనా నుంచి వచ్చిన వైరస్. అంటే ఈ వైరస్ ఎలా ఉంటుందంటే, ఒక శ్వాసకోశ సంబంధిత వ్యాధి కలిగించే వైరస్. ఇది ఎక్కువగా చిన్నపిల్లలు, వృద్ధులు మరియు రోగనిరోధక శక్తి తగ్గిన వ్యక్తులను టార్గెట్ చేస్తూ ఈ వైరస్ అటాక్ చేస్తుంది. ఇంకా హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, జలుబు మాదిరి లక్షణాలు, జ్వరము, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస సమస్యలు, అనారోగ్యం రావడం జరుగుతుంది. ఇది హెచ్ఎంపీవీ వైరస్ యొక్క లక్షణాలు. ఇంకా చూసినట్లయితే ఈ వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుందంటే, దగ్గు లేదా తుమ్ము ద్వారా, ఇంకా చూసినట్లయితే నీటి బిందువుల ద్వారా కూడా ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. చేతులు అంటే కాంటాక్ట్ ఒకళ్ళొకళ్ళు సెకండ్ ఇచ్చుకున్నా సరే ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది. ఇంకా చూసినట్లయితే అపరిశుభ్ర ఉపకణాల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందటం, అంటే ఈ వైరస్ అనేది వ్యాప్తి చెందటం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే దీనికి నివారణ చర్యలు ఏంటి అని చూసినప్పటికైతే, చేతులను శుభ్రంగా ఉంచుకోవాలి, ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఇంకా చూసినట్లయితే వైరస్ సోకిన వ్యక్తులతో 6 అడుగుల దూరం పాటించాలి. వైరస్ సోకిన వ్యక్తులకి 6 అడుగుల డిస్టెన్స్లో ఉండాలి. ఇంకా చూసినట్లయితే ముఖానికి మాస్క్ కూడా ధరించుకోవాలి. ఇది కోల్డ్ లేదా ఇన్ఫ్లుయెంజా వైరస్లకు సమానమైనది. కోల్డ్ లేదా ఇన్ఫ్లుయెంజా వైరస్లకు సమానమైనది, కానీ తీవ్రమైన శ్వాస సంబంధ సమస్యలకు దారితీస్తుంది ఈ వైరస్, హెచ్ఎంపీవీ వైరస్ అనేది. ఇంకా చూసినట్లయితే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కూడా ఈ వైరస్ అనేది బాగా సహకరిస్తుంది. ఇన్ఫెక్షన్ రావడానికి, ఊపిరితిత్తులు గాలాడుకొని చేయడానికి కూడా ఈ వైరస్ అనేది, ఈ వైరస్ వచ్చిన వ్యక్తుల్లో ఇది కామన్ గా కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తుల్లో వైరస్ అంటే మామూలుగా ఇన్ఫెక్షన్ రావడం. ఇది ఇంకా చూసినట్లయితే రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ ఫ్లూ, అంటే ఇదేంటంటే ఊపిరితిత్తులకు సంబంధించింది కదా, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ ఫ్లూ కాబట్టి ఇది శీతాకాలంలో మాత్రమే వ్యాప్తి చెందుతుంది. ఇంకా చూసినట్లయితే ఈ వైరస్ అనేది 2001లోనే మొదటి కేసు నమోదవడం జరిగింది. ఇది మనకి ఎవరి ద్వారా తెలిసిందంటే, యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ద్వారా మనకి ఈ విషయం అనేది తెలియడం జరిగింది.